వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. మునీంద్ర నాయక్. శాస్త్రీయంగా శ్రీవారి స్నపన తిరుమంజన సేవ. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. హనుమంత వాహనంతో ముగిసిన శ్రీరామ సప్తాహ మహోత్సవం. సోమరులో ప్రారంభమైన పాలేటమ్మ జాతర. వార్తలోని వివరాలు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే పోరాడుతామని వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మునీంద్ర నాయక్ తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం పుంగనూరులోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం పథకాలు, ప్రత్యేక నిధులను కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన గిరిజనులకు పెన్షన్, అలాగే యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులతో పాటు వారి ప్రాచీన సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలను కాపాడుకుంటామన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభాకర్ నాయక్, జిల్లా కార్యదర్శి శ్రీరాములు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, మండల అధ్యక్షుడు వాసు నాయక్, గిరిజన నాయకులు రెడ్డప్ప నాయక్, బుడ్డన నాయక్, తిప్ప నాయక్, నరసింహ నాయక్, రాజు నాయక్, రవికుమార్ నాయక్, శివశంకర్ నాయక్, యువ నాయకుడు అంజి నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ సీనా, గిరిజన మహిళలు దేవమ్మ, శారద, నీలావతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గిరిజనులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ, గిరిజనులకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలనే హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా గిరిజన యువతులకు కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసి చెప్పారు. అది కూడా ఇంకా ఇవ్వలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల యొక్క సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు, విద్య కానీ, ఉపాధి కానీ లేదు, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము సంరక్షించాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసులకి ఒక దినముగా గుర్తించడం అనేది ఈరోజు ఆగస్టు 9వ తేదీ అనేది తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం తరఫున గిరిజన నాయకులు, గిరిజన మండల కమిటీ మరియు పంచాయతీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరూ తరఫున మేము ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి శుభాకాంక్షలు, మా యొక్క హక్కుల్ని మేము తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా ముందైనా ఈ 2 సంవత్సరాలు కాకుండా ఇంకా గిరిజనులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వాలు అవి దాన్ని నిర్ణయించాలని మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, అలాగే మిథున్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకి అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం పట్ల మనకున్న హక్కులను మన గిరిజనులకు అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాలని, అదేవిధంగా మన మిథున్ అన్న గారు కూడా పార్లమెంట్లో అదేవిధంగా అమిత్ షా గారిని కలిసి జీవో నెంబర్ 3లో 1/1-70 చట్టాన్ని గిరిజనుల యొక్క హక్కుల్ని పరిగణిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి విధుల్ని, ఆర్థిక నిధుల్ని కూడా వారికి అందజేసి మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు చేసే విధంగా అమిత్ షా గారిని కోరడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ గిరిజనుల తరఫున, అందరి తరఫున కూడా మిథునన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని వేద పండితులు నిర్వహించారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఉత్సవమూర్తులను మండపంలో వేంచేపు చేయించారు. తర్వాత వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. పవిత్ర సమర్పణ నిర్వహించారు.
చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పొంగనూరులో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగనూరు. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. పట్టణంలోని బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. కంటి చూపుకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న 80 మందికి మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో శస్త్రచికిత్సలు అవసరమైన 30 మందిని ఎంపిక చేశారు. శిబిరాన్ని అధ్యక్షులు మహేందర్ రావు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి సుధాకర్ రావులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లయన్స్ డయాలసిస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ పి శివ, డిస్ట్రిక్ట్ డయాబెటిక్ అవేర్నెస్ చైర్మన్ వరదారెడ్డిలు మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలను ఆనాటి నుంచి చేపడుతూ వస్తున్నట్లు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాలు వయసుతో నిమిత్తం లేకుండా సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సభ్యులు రజియా అహ్మద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా పొంగనూరు పట్టణంలో 2వ ఆదివారం ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ తరఫున మొట్టమొదటిగా పొంగనూరులో ఐ క్యాంపులు మొదలుపెట్టింది లయన్స్ క్లబ్. దాదాపు 25-26 సంవత్సరాలుగా ఈ సేవలను మేము కొనసాగిస్తున్నాము. అత్యంత ఆధునికమైన పద్ధతిలో కంటిలోనే శుక్లాలు అమర్చేటువంటి మెథడ్ ద్వారా ఫ్యాకో ఆపరేషన్లు ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ సహాయ సహకారాలతో ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 8 నుంచి 9 వేల రూపాయలు హాస్పిటల్కి వాళ్ళు అందజేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. దాని ద్వారా ఫ్యాకో ఆపరేషన్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద కూడా ఉచితంగా దాదాపు 20-25 వేల రూపాయల లెన్సులు కూడా పెట్టి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటారు కాబట్టి అన్నిటికంటే కంటి చూపే చాలా ముఖ్యమైనది కాబట్టి లయన్స్ కూడా సైట్ ఫస్ట్ అంటారు. మొదటి ప్రాధాన్యత కంటి చూపుకే ఇస్తారు. కాబట్టి ఈ కంటి ఉచిత చికిత్సా శిబిరాలని లయన్స్ క్లబ్ ఇంకా కొనసాగిస్తుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొత్త టీం మహేందర్ రావు అధ్యక్షతన మహేందర్ రావు, మహిపాల్ రెడ్డి, తర్వాత సుధాకర్ రావు సార్ వీళ్ళ అధ్యక్షతన వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. ఈ సంవత్సరంలో డయాలసిస్ సెంటర్తో పాటు ఎడ్యుకేషన్ సంబంధించిన వాటితో పాటు ఇంకా రాబోయే కాలంలో విలేజెస్ కూడా వెళ్ళి గ్రామాలకు కూడా వెళ్ళి
ఐకి సంబంధించినటువంటివి, తర్వాత షుగర్కు డయాబెటిక్ సంబంధించినటువంటి స్క్రీనింగ్స్ చేయాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. విజన్ కేర్ రాబోయే రోజుల్లో విలేజెస్కే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఐ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఎట్లా గవర్నమెంట్ నుంచి సేవలు అందుతున్నాయి కాబట్టి మిగతా విద్యార్థులు కాకుండా రూరల్ పాపులేషన్కు ఈ విధమైనటువంటి కంటికి సంబంధించిన జబ్బులను గుర్తించడం, ముఖ్యంగా డయాబెటిక్ను గుర్తిస్తే కిడ్నీ సమస్యలు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రాకుండా ముందు జాగ్రత్తగా గుర్తించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము తెలియజేస్తాము. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి మా లైన్ మిత్రులందరికీ, ముఖ్యంగా మా ముత్యాల సార్కు, వారి బృందానికి, ఎందుకంటే మేము చేసేటువంటి ప్రతి సేవా కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు అందుబాటు అయ్యే విధంగా వాళ్ళు బాగా కేసీటీవీ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి టీవీలో స్క్రోలింగ్ అయితేనేమి, తర్వాత ఏదైనా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ సేవా కార్యక్రమాన్ని నిస్వార్థంగా చూపించడంతో ప్రజలకు చూపించడం చేస్తున్నారు. కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సోమల నెల్లిమంద పాలేటమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతర నిర్వహణలో గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి మొక్కుబడి కలిగిన భక్తులు తమ మొక్కుల్ని చెల్లించుకోవడానికి 11 చోట్ల చాందిని బళ్ళు సిద్ధం చేశారు. జాతరలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమర యోధుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. పొంగనూరు పట్టణ సమీపంలోని దారుల్ హుదాలో ఆదివారం నిర్వహించిన తిరంగ క్విజ్ పోటీలను ఆయన ప్రారంభించారు. 16 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు హాజరయ్యారు. దేశభక్తి, జాతీయ చైతన్యం, భారత చరిత్ర, రాజ్యాంగంపై పోటీలు జరిగాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబర్చారు. మొదటి స్థానంలో నిలిచిన మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు 5,555 రూపాయలు, రెండవ స్థానంలో శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ విద్యార్థులు 3,333 రూపాయలు గెలుపొందారు. మూడవ స్థానంలో జడ్పీ గర్ల్స్ హై స్కూల్కి చెందిన వారు 2,222 రూపాయలు సాధించారు. అలాగే ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు. ఈరోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి మన దారులోగా కేరళ కాలేజ్లో ఆడిటోరియం బాబు గారి మరియు తిరంగా 26 ఇందులో 16 స్కూళ్ళ నుంచి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా జమ అయినారు. అందులో చాలా 5 రౌండ్స్ అయిన తర్వాత 2.5 గంటల వరకు క్విజ్లో పాల్గొని చాలా ఉత్సాహంగా పిల్లలు పాల్గొన్నారు. ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా 5 రౌండ్స్ పూర్తి చేసిన తర్వాత మొదటి స్థానంలో మన మున్సిపల్ హై స్కూల్ కొత్త ఇంటి వారు విజయం సాధించినారు. రెండవ స్థానంలో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ వారు, మూడో స్థానంలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ వారు
అలాగే స్పెషల్ గిఫ్ట్, ఎందుకంటే 3వ స్థానానికి వచ్చిన వారు 200 అలాగే 4వ స్పెషల్ గిఫ్ట్గా మన శ్రీ జ్ఞానోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి మేము గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి ఒక చేయడం. ఇంకొకటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కారణం ఏంటంటే ఆగస్ట్ నెల జరగబోతుంది. ఈ నెల అంటే మన స్వతంత్ర సమర యోధుల వారి గురించి మరియు మన నేషన్ గురించి మన ఈ రోజు వచ్చే స్టూడెంట్స్కి అవగాహన మరియు వాళ్ళలో ఈ కాంపిటీషన్లో పాల్గొనే ఒక ఉత్సాహం నిలపడానికి అందుకే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందుకే ప్రతి ఒక్కరికి మేము చెప్పే విద్యార్థి ఏమనగా వచ్చే సంవత్సరాల్లో కూడా ఇంకా మన పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి మొత్తం స్కూల్స్ ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ ఇంకా బాగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుచున్నాను. మా ఈ అవకాశం కల్పించిన కేసీటీ గారికి మరియు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము శ్రీ చాముండేశ్వరి మాతను చందనంతో నయనానందకరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఆది పరాశక్తి అయిన దుర్గాదేవికి చెందిన పవిత్ర రూపంగా భావించే చాముండేశ్వరి మాత జయంతి మహోత్సవాలు పొంగనూరులో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి మూలవళ్లను అర్చకులు అభిషేకించి చందనంతో ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆలయంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించే తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయ పుష్కరిణిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెప్పోత్సవ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆదివాసీల సంస్కృతి హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. ఆదివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, డిఆర్ఓ వెంకటేష్, అదనపు ఎస్పీ వెంకటాద్రి గిరిజన నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్ర సమరంలో బిర్సా ముండా, అంబేద్కర్, సేవాలాల్, కొమరం భీం, అల్లూరు సీతారామరాజు తదితర గిరిజన నాయకుల చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పొంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో భక్తి శ్రద్ధలతో శనివారం రాత్రి కన్య పూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తి భావాలతో చేసిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఈఎస్ కుప్పం మెడికల్ హాస్పిటల్ వారి సహకారంతో పొంగనూరులోని ఎంసీబీ డిగ్రీ కళాశాలలో ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలకు సేవ చేసే దాంట్లో ఉండే నిజమైన ఆనందం, సంతృప్తి వేరే ఏ విషయంలోనూ దొరకదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని గ్రామాలకు విస్తరిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు నరసింహులు, నాగరాజ, కృష్ణప్ప, అమరనారాయణ, అంజప్ప, వైద్య సిబ్బంది, కళాశాల యాజమాన్యం మరియు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు పిఈఎస్ కుప్పం వారి సహకారంతో కంటి చికిత్స శిబిరాన్ని ఈరోజు 10 గంటల నుంచి స్టార్ట్ చేశాము. ఇక్కడ కంటి నిపుణులైన డాక్టర్లు పరీక్షించేసి ఆపరేషన్ కూడా సిద్ధంగా ఉన్నారు. పిలుచుకొని పోయి ఆపరేషన్ చేసి మరలా పిలుచుకొని వచ్చే బాధ్యత పిఎస్ హాస్పిటల్ మన చారిటబుల్ ట్రస్ట్ వారిది. పొంగూరు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతిసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉచితం అంటే ఏదో ఒక రకంగా అనుకోవడం కాదు, సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
ట్రస్ట్ యొక్క ముఖ్య కర్తవ్యం ఏమంటే హెల్త్ మరియు ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క ఎంసీబీ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి కూడా మనం రుణపడి ఉన్నాము. ఈరోజు ఒక 10 మంది దాకా ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మేడం గారు టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ కూడా చేసి మళ్ళా తిరిగి పంపిస్తాము. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకునే శక్తి స్తోమత లేని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ముందుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మేము చేసే ఈ సేవలు ప్రజల తరఫున వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సేవలను ఉపయోగించుకొని పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సేవను ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని, కంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవడం. కన్ను లేకపోతే ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా కళ్ళు అనేటివి ప్రధానమైన బాడీలో ఉన్నటువంటి ప్రధానమైన అవయవాలు కంటే ఇవి లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఎవరైతే ఈ కన్నుకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో వారు వచ్చి ఇక్కడ వీరు టెస్ట్ చేసుకొని ఆ టెస్టుకు సంబంధించినటువంటి అన్ని సేవలు ఉపయోగించుకోవాలి. ఎవరికైనా అవసరమై హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలంటే ఈ హాస్పిటల్ ఈ ట్రస్ట్ తరఫునే ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆహారము, తదితర వస్తువులు అన్ని అందించి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పొంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణం బజారు వీధిలో గల ఆరవేశ భవనంలో నిర్వహించిన శ్రీరామ సప్తాహ వేడుకలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 8 రోజుల పాటు సప్తాహ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొలువు తీర్చిన శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అలాగే గణపతి, నవగ్రహ పూర్ణాహుతి, శాంతి హోమాలను నిర్వహించారు. రామనామాన్ని జపిస్తూ వేడుకలను ముగించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని 48 సంవత్సరాలుగా శ్రీరామ సప్తాహాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. Jagara
పుంగనూరులో 47 సంవత్సరములు రామకోటి నిరంతరంగా జరుగుతూ 48వ సంవత్సరానికి అడుగుపెట్టింది. ఈ సంవత్సరము 2/8/2026 తేదీ నుంచి 9/8/2026 తేదీ బజార్ వీధిలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో నిరంతరంగా 7 రోజులు రామకోటి పారాయణం జరిగినది. ఈ రామకోటి ఎందుకు పారాయణం చేస్తున్నామంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరియు వాతావరణ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నో ప్రభావం ఎక్కువగా ఉంది, వర్షాభావం ఉంది, యుద్ధ వాతావరణంతో ప్రపంచమంతా భయభ్రాంతులయ్యి అల్లకల్లోలంగా ఉంది. అవన్నీ శాంతించి పరిసరాలంతా శాంతి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు రామకోటి మరియు శ్రీరామనామ యజ్ఞము, శాంతి యజ్ఞము ఇవన్నీ చేస్తున్నాము. ఈ పారాయణంతో పరిసర ప్రాంతాలంతా పరిశుద్ధమయ్యి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తిరిగి రామరాజ్యంలో ఏ విధంగా రాజ్యం సుభిక్షంగా ఉండి వర్షాలు సక్రమంగా పడి ప్రజలు సంతోషంతో ఉన్నారో అదే విధంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమం తర్వాత శ్రీ సీతారాముల వారిని హనుమంత వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరాముల వారిని దర్శించుకుని అనుగ్రహం పొందారు. సమీపాన గల రామసముద్రం రోడ్డు పటాలమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢ మాస చివరి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని భక్తులు తెలిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి కుంకుమార్చనలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. పటాలమ్మ పాదాలు గోవింద, పటాలమ్మ పాదాలు గోవింద, పటాలమ్మ పాదాలు గోవింద. పటాలమ్మ తల్లికి పటాలమ్మ తల్లికి పటాలమ్మ తల్లికి పటాలమ్మ తల్లికి పటాలమ్మ పాదాలు
పాదాలు గోవింద అటలమ్మ 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 తల్లి పాదాలు గోవింద అటలమ్మకి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం చివరి ఆదివారం మా పోలవారి కుటుంబీకులందరూ కూడా ఈ యొక్క పూజ నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ పూజ సకాలంలో వర్షాలు కురవాలని, రైతులకు పంట పొలాలు బాగా పండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పూజను మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాం. ఈ పూజా కార్యక్రమానికి మా బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలై తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క పూజా కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి ఈ పూజను వచ్చే సంవత్సరం మరింత దిగ్విజయంగా జరిగేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన పొంగనూరు పట్టణం అభివృద్ధి చెందాలని చెప్పి, రాష్ట్రంలోనే పొంగనూరు పట్టణానికి మంచి పేరు రావాలని చెప్పి, రైతులందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి, మునీంద్ర నాయక్. శాస్త్రీయంగా శ్రీవారి స్నపన తిరుమంజన సేవ. లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. హనుమంత వాహనంతో ముగిసిన శ్రీరామ సప్తాహ మహోత్సవం. సోమరులో ప్రారంభమైన పాలేటమ్మ జాతర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.